Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ అండి. టుడే ఫోర్త్ క్లాస్ అండి, అక్టోబర్ 30 బ్యాచ్కి. ఈ ఫోర్త్ క్లాస్లో కూడా ఒకసారి నక్షత్ర పద్ధతి చెప్పుకొని 12 భావాలకు ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. ఒకసారి చూడండి, నేను మీకు అందరికి పీడిఎఫ్ కూడా గ్రూప్లో షేర్ చేశాను. చూడండి, ఇది నక్షత్రాలకు సంబంధించిన చార్టు. ఇది ఆల్రెడీ పేజీ నెంబర్ 915లో ఇచ్చాను ఒక చార్టు. దానికి సంబంధించిన సిగ్నిఫికేటెడ్ టేబుల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పీసీఓలో ఉన్న గ్రహాలు 100%, ఆక్యుపెంట్లో ఉన్నవి 75%, పీసీబీఎల్లో ఉన్నవి 50%, బిఎల్లో ఉన్నవి 25%. ఇక్కడ చూడండి, పీసీఓలో లేరు, ఆక్యుపెంట్లో లేరు, పీసీబీఎల్లో ఉన్నాయి కాబట్టి ఇది 100%గా తీసుకోవచ్చు. ఓకేనా అండి? 100% ఇస్తారు. ఇవి ఎలా వేయాలో తెలిసాయి కదండి. ఈ సిగ్నిఫైడ్ టేబుల్స్ ఎలా వేయాలి నాకు మెసేజ్ చేయండి, ఎంతమందికి అర్థమైందో లేదో. అర్థమైంది కదా అందరికైతే. ఈ సిగ్నిఫైటర్స్ వేయడం మీరు ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నా సరే కేపీ పద్ధతిలో ఇదే పద్ధతిలో ఉంటుందండి. ఎందుకంటే కేపీ అనేది మోస్ట్ అక్యురేట్ మెథడు. ఈ సిగ్నిఫైటర్స్ వేయడం అయితే అందరికీ వచ్చింది కదండి. నాకు మెసేజ్ చేయండి ప్లీజ్. అర్థమైందా లేదా అని నాకు మెసేజ్ చేయండి చాలామంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు 17 మెంబర్స్ ఉన్నారు. 17 మెంబర్స్లో కనీసం ఒక 9 మెంబర్స్ చేసినా కానీ అందరికి అర్థమైనట్టే. అంటే మెజారిటీ ఎక్కువగా మెసేజ్ చేశారనుకోండి, నాకు అర్థమవుతుంది మీకు అర్థమైందని. ప్లీజ్ మెసేజ్ చేయండి. ఈ సిగ్నిఫైటర్స్ వేయడం అయితే అర్థమైంది కదా అందరికీ. నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, అందుకే మెసేజ్ చేయండి. ఇంకా చాలామంది మెసేజ్ చేయాలండి, చేయండి. సో అందరికి అర్థమైంది కాబట్టి కాన్సెప్ట్ ఇది నక్షత్ర పద్ధతి ద్వారా వచ్చాయని తెలిసిపోయింది. 12 స్థానాలు ఉంటాయి. 12 బిఎల్ అంటే 12 భావాల ఆర్ట్స్. ఏ భావం అయితే ఆ భావాధిపతికి, ఆ భావాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ 3 నక్షత్రాలలో ఏ గ్రహాల స్థితి అయితే వాటిని పీసీబీఎల్లో వేస్తాం. ఆకుపెంట అంటే స్థితి, రాశి చక్రంలో ఏ స్థానంలో, కేపీ పద్ధతిలో, డిగ్రీస్ కాన్సెప్ట్లోనే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ 5వ స్థానం నుండి, 5వ స్థానం మీనరాశి నుండి 6వ స్థానం మేషరాశి వరకు 5వ స్థానమే అవుతుంది. ఈ మధ్యలో ఎన్ని గ్రహాలు ఉన్నా సరే అవి 5వ స్థానంలో స్థితి అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదండి. సో ఈ పద్ధతులు మనకు తెలిసిపోయాయి. మరి ఇక్కడ 1వ స్థానం ఫలితాలు, ఈ 2వ స్థానం ఫలితాలు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా తెలియాలి కదా మనకు. అంతే కదండి. మరి ఎప్పుడు ఇస్తాయి? ఇప్పుడు 1వ స్థానం ఫలితాలు అంటే ఏంటి? ఒకసారి చూడండి. ఈ బుక్స్ చాలామంది దగ్గర లేవు, తెప్పించుకుంటే తెప్పించుకోండి. ఇక్కడ చూడండి, ద్వాదశ భావ కారకత్వాలని ఇచ్చాను. అంటే ఒక్కొక్క భావానికి 50 పేజీల కారకత్వాలు ఉంటాయండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి ఇవి. ఇక్కడ నేను డైలీ ప్రిడిక్షన్కి ఉపయోగపడే ప్రధానమైన కారకత్వాలే ఇచ్చాను. చూడండి, 1వ భావం అని ఇచ్చాను, తనుభావం. శరీరము, రూపు, రంగు, ఆరోగ్యం, ఆరోగ్య స్థితి, జన్మస్థలం, బలం, పెదనాన్నలు, ఆయుష్, వృద్ధాప్యం, నేమ్ అండ్ ఫేమ్, దీర్ఘాయువు, లైఫ్ పార్ట్నర్, దంపతుల మధ్య ఉండే అన్యోన్య దాంపత్యం, గౌరవం, అహంకారం, గర్వం, ఇతరులను తక్కువ చేయు స్వభావం. ఇక్కడ ఇతరులను తక్కువ చేయ స్వభావం అన్నాం. ఎప్పుడు ఉంటుంది? ఆ 1వ స్థానంలో ఉన్న గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు. అది బలము బలహీనం అనే కాన్సెప్ట్ ఇంకా మీకు ముందు ముందు అర్థమవుతుందండి. వ్యక్తిగత నైపుణ్యాలు, జీవనోపాధి, డబ్బు సంపాదన మీద కోరిక, సముద్ర ప్రయాణాలు, పొడవాటి జుట్టు. ఇక్కడ పొడవాటి జుట్టు అన్నాను. పొడవాటి జుట్టు అనగానే లగ్నాధిపతి బలంగా ఉండాలి. బలహీనంగా ఉంటే తొందరగా బట్టతల వచ్చేస్తుంది. సింపుల్ లాజిక్. అది బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక రాశిచక్రంలో చూడండి, ఇక్కడ కుజుడు, కుజ నక్షత్రం ద్వారానే వచ్చాయి సూర్యగ్రహం, కుజగ్రహం, అంతే కదా. ఇక్కడ కుజగ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటిది? ఫైరీ ప్లానెట్, అంతే కదండి. మనం ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, ఫైరీ ప్లానెట్. ఇది క్షత్రియుడు, అంతే కదా. అంటే ఈ కుజుడు ఎందులో స్థితమైంది? సొంత నక్షత్రం
ఫైరీ నక్షత్రంలోని స్థితి అయింది, అంతే కదా, అంతే కదండి, స్థితి అయింది. ఆ స్థితి అయిన రాశి ఏంటి? ఏదని రాశి? ఇది భూతత్వం, అంతే కదా, ఇది భూతత్వం కదండి. ఇగో అగ్నితత్వము, చూడండి, భూతత్వము, వాయుతత్వం, జలతత్వం, మళ్ళీ అగ్ని, భూ, వాయు, జల. ఇప్పుడు ఎందులో ఉంది ఇది? కుజుడు అగ్నితత్వుడు భూతత్వంలో ఉంది, అంతే కదండి. భూతత్వంలో ఉంది కాబట్టి పర్వాలేదు. ఇదే ప్లానెట్ అగ్నితత్వంలో స్థితి అయింది అనుకోండి, అగ్నితత్వంలో, అప్పుడు మైనస్ ఎక్కువ అవుతుంది. అర్థమైందా అండి? అగ్నితత్వంలో ఉంటే మైనస్ అవుతుంది. మరి దీని యొక్క అధిపతి ఎవరయ్యారు? ఇది కుజుడు కదా. దీని యొక్క ఇది కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి అక్కడే స్ట్రాంగ్ అయ్యాడు కదా, అంతే కదండి, అక్కడే స్ట్రాంగ్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ ఈ రాశి చక్రంలో కుజుడు కొద్దిగా వీక్ అయ్యండి అని అర్థం చేసుకోవాలి. కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు, కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి తొందరగా బట్టతల వచ్చేస్తుంది, మొత్తం వేడి కదా. కుజుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు, అది భూతత్వం కాకుండా అగ్నితత్వం అయిందనుకోండి, కంప్లీట్గా బట్టతల ఏముండదు అక్కడ, జుట్టు. ఈ విధంగా చూడాలి. రోగనిరోధక శక్తి. మరి రోగనిరోధక శక్తి అంటే సూర్యగ్రహం 1వ స్థానానికి ఇమ్యూనిటీ పవర్ ఇస్తారండి, రోగనిరోధక శక్తి. ఇక్కడ సూర్యగ్రహం కూడా వచ్చాడు, కుజగ్రహం ద్వారానే వచ్చాడు కదా, అంతే కదండి. ఈ సూర్యగ్రహం కూడా కుజగ్రహం ద్వారానే వచ్చాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సూర్యగ్రహము లగ్నానికి గురుగ్రహం ద్వారా అయినా శుక్రగ్రహం ద్వారా వస్తే అప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే క్యూర్ అయిపోతుంది. సో ఇక్కడ కుజగ్రహం ద్వారా వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాను, రోగ నిరోధక శక్తి అనేది అంతగా ఉండదు, కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మానవ శరీరంలో తలను సూచిస్తుంది అన్నాను, అంటే 1వ స్థానము తల భాగం, తల భాగం అని చెప్పుకున్నాం. అంటే ఒకవేళ 1వ స్థానాధిపతి చాలా బలహీనంగా ఉందనుకోండి, కంపల్సరీ మైగ్రేను, తలకు సంబంధించిన, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి వాళ్ళకి. మరి ఇక్కడ 1వ స్థానాధిపతి మరి బలంగా ఉందా బలహీనంగా ఉందా అంటే బలహీనం అయిపోయింది, అంటే వీళ్ళకి కొద్దిగా హెడేక్ ఉంటుందని చెప్పేయచ్చు. అర్థమైంది కదండి. మరి వీళ్ళకి హెడేక్కి ఎంతవరకు ఉంటుంది అనేది దీని యొక్క అధిపతి ఎవరు? కొద్దిగా బుధగ్రహం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. గురు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కాస్త పర్వాలేదు. అందులో ఇక్కడ కుజుడు ఎక్కడున్నాడు? 6వ స్థానంలో, 6వ స్థానానికి అధిపతి అయ్యాడు కదా, రోగస్థానానికి, అంతే కదండి. రోగస్థానాధిపతి 11లో ఉన్నాడు. 11వ స్థానం ఏంటిది? ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం అండి. 11వ స్థానం, 1, 5, 11 స్థానాలు ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడం. కాబట్టి ట్రీట్మెంట్కు సంబంధించిన రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి అంత అనారోగ్య సమస్యలు ఏమి ఇయ్యడు, తలకు సంబంధించినవి ఏమి ఇవ్వడు. అంటే ఈ విధంగా చూడొచ్చు. ఇక చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి, దంపతుల మధ్య అన్యోన్యతను ఇచ్చాను, అంతే కదండి. చూడండి, అంటే ఈ కుజుడు బలంగా ఉంటే దంపతుల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. ఇక్కడ కుజుడు ఎక్కడున్నాడు? సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇక వీళ్ళకి మాటి మాటికి కోపం ఎక్కువ అన్నమాట. ఒకవేళ ఈ జాతకుడి యొక్క భార్య యొక్క చాటు బాగుంటే అణిగిమణిగి మీరు చెప్పిందే కరెక్ట్ అంటది, అంతే కదండి. సో ఇక్కడ కుజుడు సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కోపం ఎక్కువగా ఉంటుంది సహజంగా. ఒకవేళ ఇతని యొక్క లైఫ్ పార్ట్నరు మీరు చెప్పిందే కరెక్ట్ అంది అనుకోండి, అప్పుడు గొడవలు ఏముండవు. సో ఇక్కడ ఇతని కోపం ఎక్కువగా ఉంటుంది ఈ జాతకుడికి. సో దంపతుల మధ్య కూడా అన్యోన్యత ఉండదు. ఎందుకంటే కుజుడు సొంత నక్షత్రం ఉంటే బలమే. దేనికి బలము? కోపాన్ని పెంచడానికి బలం చేశాడు, తొందరపడి మాటలు వదలటానికి బలం వచ్చింది. అర్థమైందా అండి? బలమే అది. అలా తర్వాత 2వ భావం, ఇక్కడ చూడండి, 2వ భావంలో గురు, బుధ, చంద్రగ్రహాలు. ఇక్కడ దేన్ని బలంగా తీసుకోవాలి? ఇవన్నీ గురుగ్రహం ద్వారానే వచ్చాయి, అంతే కదా. అంటే రాశి చక్రంలో చంద్రగ్రహం, బుధగ్రహం యొక్క స్థితి చూడాలి. బుధగ్రహం ఎక్కడున్న ఇది చంద్రగ్రహం 20 డిగ్రీలు కాబట్టి కొద్దిగా వీక్ అయింది. ఫస్ట్ 3 డిగ్రీలు, చివరి 3 డిగ్రీస్లో ఉంది కాబట్టి కొద్దిగా వీక్ అయింది.
బుధుడు ఎక్కడున్నాడు? ఇది కూడా ఆల్మోస్ట్ 27 ఉన్నాడు. అంటే ఇక్కడ బుధగ్రహం గురుగ్రహం ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి బుధగ్రహం బలంగా ఉందని తీసుకోవాలి. అంతే కదా. కాబట్టి ఇక్కడ బుధగ్రహం బలంగా ఉంది కాబట్టి రెండో స్థానం యొక్క ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయి. జనరల్గా చూడండి, బుధుడు రెండవ స్థానానికి వాక్కు అండి. ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే విధంగా మాట్లాడతారు. తన మాటలతోనే పడగొట్టేస్తారు వాళ్ళను. బుధుడు రెండవ స్థానానికి. చూడండి, ఇక్కడ కారకత్వాలు కూడా ఇచ్చాను. ఇది ప్రధానంగా ధన సంపాదన, కుటుంబం గురించి తెలియజేస్తుంది. సంపద, ఐశ్వర్యం, వ్యాపారం, రత్నాలు, ఆభరణాలు, అభ్యాసం, విద్య, ప్రసంగం. ఇందాక చెప్పాను కదా, మాటలతోనే పడగొడతారని. స్థిర స్వభావం అండి, చెక్కు చెదరరు వీళ్ళు. రెండవది. మరి ఇక్కడ రెండవ స్థానము ఏ రాశి అయిందో కూడా చూడాలి కదా. చూడండి, ఇక్కడ రెండవ స్థానం అగ్నితత్వం అయింది. స్థిర రాశి అయితే ఇంకా మంచిది. అర్థమైందా అండి? అర్థమైందా? ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? స్థిర స్వభావం అని చెప్పాము. వాళ్ళ ఆలోచన మారదు. నిజాయితీ, చరాస్తులు, బాల్యము, స్నేహం, స్నేహితులు ఇవన్నీ మంచియే. ఒకవేళ ఈ రెండవ రాశి ఎవరికైనా సరే, రెండవ రాశి భూతత్వ రాశి అయితే మంచిది. ఇక్కడ ఏమొచ్చేసింది? అగ్నితత్వం అయింది. అంతే కదండి. అలా. సో ఇక్కడ బుధగ్రహము రెండవ స్థానానికి మంచి ఫలితాలే ఇస్తాడు. నొప్పి, బాధ లేదా బాధలు, భర్త మరణం, భార్య మరణం. మరి రెండవ స్థానాధిపతి బలహీనంగా ఉంటే లైఫ్ పార్ట్నర్ చనిపోతుందని. ఎప్పుడు చనిపోతుంది అది మనం తర్వాత చెప్పుకుందాం. ఏ ఏజ్లో చనిపోతుంది, ఏ టైంలో చనిపోతుంది అనేది తర్వాత. పెద్ద మేనమామలు, తల్లి 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 వైపు నుండి మేనమామలు, కుడి కన్ను, గడ్డం, నోరు, నాలుక, ముక్కు, గోరు, మానవ శరీరంలో ఇది ముఖాన్ని సూచిస్తుంది. ఇది ముఖాన్ని సూచిస్తుంది అన్నాం కాబట్టి ఇక్కడ బుధుడు బలంగా ఉన్నాడు. అంతే కదండి. బుధుడు బలంగా ఉన్నాడు అంటే ఈ బుధగ్రహం బలహీనంగా ఉంటే ముఖం మీద మొటిమలు వస్తాయి. ముఖానికి సంబంధించి తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. అర్థమైందా అండి? అంటే ఈ చంద్ర బుధ గ్రహాలు ఇక్కడ బుధుడు బలంగానే ఉన్నాడు. మళ్ళా ఇంకొక పద్ధతిలో కూడా చంద్ర బుధ గ్రహాలు బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారు కాబట్టి చూడాలి, తెలియాలి ఇది కూడా. సో ఇక్కడ రెండో స్థానం ఫలితాలన్నీ కాస్త పాజిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే గురుగ్రహం ద్వారా వచ్చారు కాబట్టి బాగానే ఉంటాయి. ఒకవేళ గురుగ్రహం కాకుండా రాహు కానీ, కేతు కానీ, చంద్రగ్రహం కానీ, కుజగ్రహం ద్వారా వస్తే ఈ రెండో స్థానం యొక్క ఫలితాలు బాగుండవు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడో స్థానం ఏం చెప్పుకోండి, ఇక్కడ గురు శని గ్రహాలు ఉన్నారు. శని ద్వారా గురువు వచ్చాడు, అంతే కదండి. ఇది ఎక్సలెంట్ కాంబినేషన్, రాసుకోండి. గురు శని గ్రహాల కాంబినేషన్ ఎక్సలెంట్. స్థాన పుస్తకాలలో అది నెగటివ్గా ఇస్తున్నారు. ఇది మిత్ర శనికి గురు శత్రువు అని. ఇక శత్రువు ఏం లేదండి, మిత్ర శత్రుగ్రహాల కాన్సెప్టే లేదు. శని గురు గ్రహాలు ఒకే దగ్గరికి వెళ్ళారనుకోండి రాజచక్రంలో, ఇక్కడ ఉన్నారండి శని గురు గ్రహాలు చాలా దూరంగా ఉన్నారు సంబంధం లేకుండా. అంతే కదా. ఇక్కడ శనిగ్రహం మళ్ళీ గురుగ్రహం సంబంధించిన రాశిలో ఉంది, గురుగ్రహం శని నక్షత్రంలో ఉంది. అంటే ఈ రెండు గ్రహాలు కలిసే ఉన్నట్టు. కాబట్టి శనిగ్రహానికి కొద్దిగా ఇక్కడ వీక్ అయ్యాడు శనిగ్రహం. శనిగ్రహం కూడా బలంగా ఉందనుకోండి, ఇన్కమ్ ఎక్సలెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శని గురుగ్రహాలు రాజచక్రంలో బలంగా ఉంటే ఇన్కమ్ చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మూడో స్థానంలో బలంగా ఉన్నారు శని గురుగ్రహాలు వచ్చారు. నాలుగో స్థానానికి కూడా శని గురుగ్రహాలు వచ్చారు. కాబట్టి ఇది మూడో స్థానం యొక్క ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి, నాలుగో స్థానం యొక్క ఫలితాలు కూడా పాజిటివ్గా ఉంటాయి. మరి ఇక్కడ గురుగ్రహము వాయుతత్వం, శని కూడా వాయుతత్వమే, అంతే కదండి. నాలుగో స్థానం ఏంటిది? మన ఇల్లు, అంతే కదా. కాబట్టి వీళ్ళు వాయుతత్వం కదా, ఇంట్లో ఉంటారా? బయటికి ఎగిరిపోతారు ఇక వీళ్ళు. సొంతూరులో ఉండరు వీళ్ళు, జన్మస్థలంలో ఉండరు, ఎక్కడికో వెళ్ళి స్థిరపడిపోతారు. ఎందుకంటే గురు శని గ్రహాలు వాయుతత్వ గ్రహాలు. నాలుగో స్థానం మన ఇల్లు. కాబట్టి ఇక్కడ శని గ్రహము కొద్దిగా వీక్ అయ్యాడు, గురుగ్రహం బలంగా ఉంది కాబట్టి ఈ వాయుతత్వం కాబట్టి. సో వాళ్ళు దూరంగా వెళ్ళి, శని గురుగ్రహాలు కలిసి ఉన్నా కానీ మొదటి సంతానం చనిపోతారండి వీళ్ళకి పుట్టే మొదటి సంతానం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల వచ్చారు శని గురుగ్రహాలు. చూడండి, ఇక్కడ కూడా ఒక శని గురుగ్రహాలు
ఇట్లా శని గురుగ్రహాలు కలిసి 2-3 ప్లేసుల్లో వస్తే వాళ్ళకు మొదటి సంతానం చనిపోతారు. నేను చాలా జాతకాల్లో చూశానండి. శని గురుగ్రహాల కాంబినేషన్ ఇన్కమ్ ఇస్తుంది. మొదటి సంతానం ఖచ్చితంగా చనిపోతారు. 30 సంవత్సరాల లోపే ఉంటారు ఆ మొదటి సంతానం కూడా. సో ఇక్కడ 3వ స్థానం ఫలితాలు, 4వ స్థానం ఫలితాలు పాజిటివ్. ఇక్కడ 3వ స్థానం ఫలితాలు ఏం చెప్పుకున్నాము? ధైర్యం, శక్తి, ప్రయత్నాలు, తోబుట్టువులు, దీర్ఘాయువు, తమ్ముడి భార్య, భార్య సోదరుడు, భార్య సోదరి, పొరుగువారు. పొరుగువారు అంటే ఇలా భార్య కూడా వస్తుంది. 3వ స్థానం అంటే ఇక్కడ వీళ్ళకు ఈ జాతకుడికి లైఫ్ పార్ట్నర్ బాగానే వస్తుంది. ఎందుకంటే గురుగ్రహం 3వ స్థానంలో బలంగా ఉన్నాడు కాబట్టి. అమ్మాయికైనా అబ్బాయికైనా కానీ లైఫ్ పార్ట్నర్ బాగానే ఉంటుంది. 3వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి. కమ్యూనికేషన్స్, ప్రెస్, మీడియా, టీవీ, రాయడం, రైటింగ్ స్కిల్స్, సంచారం, చిన్న ప్రయాణాలు, అమ్మకాలు, ఆస్తి విభజన, వాహన సౌఖ్యాలు, ప్రభుత్వ శాఖ, గెలుపు లేదా ఓటమి, ఉపాయం, మంచి ఆలోచన, కాళ్ళు, చెవులు, శ్వాసకోశ నాళం, ఇది మానవ శరీరంలో మెడను. ఎవరికైతే 3వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే థైరాయిడ్ సమస్యలు వస్తాయి, గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయండి. ఇప్పుడు చాలామందికి థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా అందుకే 3వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే. ఇక్కడ బాగానే ఉన్నాడు కాబట్టి థైరాయిడ్ వీటికి సంబంధించిన సమస్యలు ఏమి రావు. ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఇక సంచారం అని కూడా చెప్పాను. సంచారం అంటే ఏంటి? సన్యాసి లక్షణాలే కదా. అంటే 3వ స్థానాధిపతి బలహీనంగా ఉన్న మ్యారేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సంచారం అని ఇచ్చాను చూడండి. మళ్ళీ ప్రభుత్వ శాఖ ఇచ్చాను. 3వ స్థానాధిపతి బలంగా ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది ఇక్కడ ఇది కాళ్ళు, చెవులు, శ్వాసకోశ నాళం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శ్వాసకోశ నాళం అన్నాను, ఊపిరితిత్తులు. ఎప్పుడైనా సరే 3వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 6వ స్థానంలో కూడా ఉంటే మరి ఎలా చూడడం అండి? ఇక్కడ 3వ స్థానంలో ఈ శని ఉంది కదా, ఈ శని గ్రహం 6లో కూడా ఉంటే ఒకవేళ 6వ స్థానం రోగం కదా, ఖచ్చితంగా ఊపిరితిత్తులకు, శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు వస్తాయండి. ఇది 100% రూల్, గుర్తుపెట్టుకోండి. 3వ స్థానం ఏంటిది? ఊపిరితిత్తులు. ఆ 3వ స్థానాధిపతి 6వ స్థానం రోగస్థానం కదా, రోగస్థానంలోకి వెళ్ళి మళ్ళీ 8కి వెళితే ఖచ్చితంగా శ్వాసకోశ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో చనిపోతారండి. 3వ స్థానం శ్వాసకోశాలు, ఊపిరితిత్తులు. ఈ స్థానాధిపతి బలహీనంగా ఉంటే 6వ స్థానంలో ఉంటే రోగం వస్తుంది. మళ్ళీ 6వ స్థానంలో ఉండడమే కాకుండా మళ్ళీ 8కి వస్తే తీవ్రత కదా, తీవ్రత కాబట్టి ముదిరిపోతుంది ఆ సమస్య. 12కి వస్తే చనిపోతారు. 12 హాస్పిటలైజేషన్ కదా. సో ఇది ఈ విధంగా చూడాలి 3వ స్థానం. అట్లాగే 4వ స్థానం చూడండి. 4వ స్థానం ఏమిచ్చాను? తల్లి సుఖాల గురించి, వ్యవసాయ భూములు, తల్లి బంధువులు, గృహములు, గృహప్రవేశం, తండ్రి దీర్ఘాయువు, పంట పొలాలు, ఆస్తికి సంబంధించిన ఆధారాలు, ఆభరణాలు, బట్టలు, డబ్బు తగినంత కంటే ఎక్కువగా ఉండడం, శీలం, విశ్వాసం, అబద్ధం, రాష్ట్రాల సబ్జెక్టు కూడా వేదశాస్త్రం, వేదశాస్త్రం మీద పట్టు, ఊపిరితిత్తులు, ఇది కూడా ఊపిరితిత్తులేనండి. మానవ శరీరంలో ఛాతి భాగాన్ని సూచిస్తుంది, రొమ్ము భాగం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఊపిరితిత్తులని ఇచ్చాను, ఛాతి భాగం అని ఇచ్చాను. ఇంకేమి ఇచ్చాను? ఆస్తికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చాను, ఆస్తులు కూడా సంపాదించుకోవడం. మరి ఇక్కడ 4వ స్థానంలో శని గురు గ్రహాలు వచ్చారు కాబట్టి ఆస్తులు బాగానే ఉంటాయండి, డౌట్ ఏం లేదు. కాకపోతే రాశి చక్రంలో కొద్దిగా శని గ్రహం కొద్దిగా వీక్ అయ్యారు. ఇది ఎలా వీక్ అయింది ఏంటనేది మనకు ముందు ముందు క్లాస్లో చాలా తెలుస్తుందండి. ఎవరికైనా జనరల్గా గురు శని గ్రహాలు రావాలి, శుక్రుడు కూడా ఉంటే ఇంకెక్కువగా ఉంటాయండి ఆస్తులు, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు కూడా 4కు వస్తే ఆస్తులు ఇంకా ఇంకా నెలకు 1,00,000-2,00,000 రెంట్స్ వచ్చే ఆస్తులు ఉంటాయి. శుక్రుడు కూడా రావాలి. ఇక్కడ శుక్రుడు లేడు 4వది. ఎందుకంటే శుక్రుడు 4వ స్థానానికి మంచి
విల్లాస్, ఇండ్లు, సౌకర్యవంతమైన జీవితం అన్నమాట. అంటే ఇక్కడ గురు శని గ్రహాలే ఉన్నారు కాబట్టి ఆస్తులు ఉంటాయి. ఈ విధంగా ఇంకేం చెప్పాను, ఇక్కడ ఆధ్యాత్మిక విద్య కూడా అని చెప్పాను చూడండి. ఇగో వేదశాస్త్రం అన్నాను, అంటే ఈ 4వ స్థానాధిపతి బలంగా ఉందనుకోండి, పూజారులైనా సరే, జ్యోతిషంలో ఉన్న వాళ్ళకైనా కానీ, స్పిరిచువల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ అనేది తొందరగా దీని మీద ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ కూడా ఉంటుంది. 4వ స్థానాధిపతి బలంగా ఉంటే ఎవరైతే ఆస్ట్రాలజీ కానివ్వండి, వేదశాస్త్రములు కానివ్వండి, పండితులు కానివ్వండి, పురోహితులు కానివ్వండి, వాళ్ళకు దాని దాని మీద ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఈ జాతకుడు వాస్తవానికి ఆస్ట్రాలజరేనండి, కరీంనగర్లో ఇన్కమ్ బాగానే ఉంది. కాకపోతే కోపం ఎక్కువ. కుజుడు ఉన్నాడు కదా ఇక్కడ, రెండోసారి క్వశ్చన్ అడిగామనుకోండి, ఇందాక చెప్పాను కదా అంటాడు ఈయన. ఎందుకంటే ఈయనతో నాకు పరిచయం బాగుంది. సో ఈ విధంగా చూడాలి. ఇప్పుడు 4వ స్థానం ఊపిరితిత్తులు అని కూడా చెప్పాను చూడండి. ఛాతి భాగం అన్నాను, రొమ్ము భాగం, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఇస్తుందా అంటే ఈ 4వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 6లో విజిబుల్ అయితే ఖచ్చితంగా గుండెకు సంబంధించిన సమస్య వస్తుంది. ఇది మళ్ళీ 8లోకి వెళ్ళిపోతే మైనస్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చు ఈ విధంగా. ఇప్పుడు 5వ స్థానం చూడండి, ఇదేమో సంతానం, ప్రేమ, ప్రేమ వ్యవహారాలు, అన్నయ్య భార్య, అన్నయ్యలు, అక్కలు, మేనమామ, క్రియేటివ్ మైండ్, రైటింగ్ స్కిల్స్, పుస్తకాలు రాయడం, కళలు, నటన, సినిమా, ఆకర్షణ, కామం, తండ్రి భవిష్యత్తు, దూరదృష్టి, వారసత్వం, దేవుని ఆశీర్వాదం, కుటుంబ దేవత, తెలివితేటలు, ఆప్యాయత, భావోద్వేగాలు, సాధువుగా మారడం, వేదాలు జపించడం. ఇక్కడ 3వ స్థానం నేనేం చెప్పానండి, మీరు మ్యారేజ్ అని పెట్టుకొని 3వ స్థానం సంచారి అని రాసుకోండి. ఇక్కడ 5వ స్థానం ఏం చెప్పాను, సాధువుగా మారడం అన్నాను, అంతే కదా. 3, 5లు బలహీనంగా ఉన్న మ్యారేజ్ కాదండి, అర్థమైందా అండి. 3వ స్థానం సంచారి అన్నాను, తిరిగేవాడు. సాధువు కూడా ఆల్రెడీ తిరిగేవాడే కదండి, పని పాట లేకుండా, అంతే కదా, కషాయ బట్టలు వేసుకొని వేదాలు చెప్పించడం. సో 3, 5 బలహీనంగా ఉన్న, గుర్తుపెట్టుకోండి, 3, 5 స్థానాధిపతులు బలహీనంగా ఉన్న నపుంసక లక్షణాలు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇలాంటి టిప్స్ రాసుకోండి. 3వ స్థానం, 5వ స్థానం బలహీనంగా ఉన్న జాతకుడికి నపుంసక లక్షణాలు, అమ్మాయి అయితే నపుంసకురాలు, అబ్బాయి అయితే నపుంసకుడు అని చెప్పేయచ్చు. ఇలాంటివి మీరు రాసుకోండి. సో ఇక్కడ సాధువుగా మారడం అని చెప్పాను, ప్లేయింగ్ కార్డ్స్, గుర్ర పందాలు, జూదం, లైంగిక హార్మోన్లు, స్పెర్మ్ కౌంటు, సంతానోత్పత్తి. ఒకవేళ 5వ స్థానాధిపతి బలహీనంగా ఉన్న సంతానం ఉండదు. ఇది మానవ శరీరంలో పొట్ట భాగాన్ని సూచిస్తుంది. ఇది ఇక్కడ గుండె అని కూడా రాసుకోండి, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఇస్తుంది, ఇక్కడ ఇవ్వలేదు. 5వ స్థానం గుండె అని కూడా రాసుకోవచ్చు. అంటే 5వ స్థానాధిపతి బలహీనంగా ఉండి అది సూర్యగ్రహం అయితే ఖచ్చితంగా హార్ట్కి సంబంధించిన సమస్యలు వస్తాయి, గుండెకు సంబంధించిన సమస్యలు. సో ఇక్కడ రాజచక్రంలో చూడండి, 5వ స్థానంలో కేతు గురుగ్రహాలు బలంగా ఉన్నారు. అంటే కేతు గురుగ్రహాల కాంబినేషన్ ఏంటిది, జ్యోతిష్యం అండి. కేతు గురుగ్రహాల కాంబినేషనే జ్యోతిష్యం. కాబట్టి తనకి జ్యోతిష్యం, ఇక్కడ గురుగ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ శనిగ్రహం ద్వారా వచ్చింది గురుగ్రహం, అంతే కదండి. శనిగ్రహం ద్వారా వస్తే మంచిదండి. అది ఒకవేళ ఇది శనిగ్రహం ద్వారా కాకుండా గురుగ్రహము, లేకపోతే చంద్రగ్రహము, లేకపోతే కుజగ్రహం ద్వారా వస్తే ఇక్కడ ఆధ్యాత్మిక విద్య ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమి ఇచ్చాను, గుర్రె పందాలు ఇచ్చాను, జూదం అని ఇచ్చాను, అర్థమైందా. అప్పుడు అటు వెళ్తారు. అంటే ఇక్కడ శనిగ్రహం ద్వారా గురువు వచ్చాడు. ఒకవేళ రాహు గ్రహం ద్వారా కానివ్వండి, లేకపోతే కుజగ్రహం ద్వారా గురువు ఇక్కడ కనపడ్డది అనుకోండి, అప్పుడు జూదం, చెడు అలవాట్లు ఉంటాయి, అర్థమైంది కదండి. అంటే మళ్ళీ కేతు గురుగ్రహాల కాంబినేషన్ కూడా స్పిరిచువల్ సబ్జెక్టే. కాబట్టి ఇతను కరీంనగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అయ్యాడు, స్పిరిచువల్. ఒకవేళ
ఈ గురుగ్రహము శని ద్వారా కాకుండా రాహు ద్వారా కానీ లేకపోతే చంద్రగ్రహం ద్వారా కానివ్వండి బలహీనంగా ఉన్న నక్షత్రం ద్వారా వస్తే అప్పుడు జూదం చెడు అలవాట్లు తాగుడుకు బానిస అవుతారు. ఎందుకంటే 5వ స్థానం కూడా తాగుడుకు బానిసే, చెడు అలవాట్లు అని రాసుకోండి. అట్లాగే స్పెర్మ్ కౌంటు, సంతానోత్పత్తి ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏమి ఇచ్చాను, దేవుని ఆశీర్వాదం ఇచ్చాను. అంటే వీళ్ళకి కొద్దిగా సూర్య చంద్రగ్రహాలు 5వ స్థానానికి వస్తే వాళ్ళకు పరిహారాలు కూడా పనిచేస్తాయి. అంటే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుందండి, సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది ఇది. తర్వాత 6వ స్థానం ఏంటిది, రోగస్థానం. ఇక్కడ సూర్య కుజగ్రహాలట అంటే ఈ జాతరకి కోపం ఎక్కువగానే ఉంటుంది, ఇక బీపీ ఎక్కువగానే ఉంటుంది. కుజుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు కదా రోగస్థానంలో, బీపీ ఉంటుంది. కోర్టు కేసులు కూడా 6వ స్థానం కోర్టు కేసులు చూడండి ఇక. ఈ భావం వ్యాధులు, అప్పులు, శత్రువులు, వివాహ జీవితం నుండి వేరవడం, అంటే మ్యారేజ్ లైఫ్ కూడా డిస్టర్బ్గానే ఉంటుంది. ఒంటరి జీవితం ఇక్కడ చూడండి, ఒకవేళ విడాకులు అయిపోయిన తర్వాత ఈ స్థానాధిపతి, ఈ 6వ స్థానాధిపతి 3 ఏం చెప్పానండి, సంచారి అన్నాను. 5వ స్థానం ఏం చెప్పాను, సాధువుగా మారడం అని, అంతే కదండి, మీరు రాసుకోండి. వాటి యొక్క ప్రభావంలో ఉంటే సెకండ్ మ్యారేజ్ లైఫ్లో జరగదు. ఇప్పుడు వివాహ జీవితం నుండి వేరవడం అంటే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు కదా ఎవరైనా, అంతే కదండి. మరి వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అవుతుందా లేదా అనేది, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 3వ స్థానం సంచారి అన్నాను, 5వ స్థానము సాధువుగా మారడం అన్నాను. అంటే ఈ 6వ స్థానాధిపతి మళ్ళీ 3, 5 యొక్క ప్రభావంలోకి వెళ్తే సెకండ్ మ్యారేజ్ జరగదండి, అంటే ఒంటరి జీవితంగా ఉంటారు. ఒంటరి జీవితం ఎన్ని ఇచ్చాను ఇక్కడ. తల్లికి తమ్ముడు, తల్లికి చెల్లెలు, పెద్ద సోదరుడు, సోదరి దీర్ఘాయువు, ఇతరుల నిర్లక్ష్యం చేయడము, ఆయుధాలు, జైలు శిక్ష, నేరాలు, కోర్టు కేసులు, దొంగతనం, దొంగలు పడడం, దోపిడీ ద్వారా నష్టపోవడం, పితృ సంబంధాలు, బంధువుల నుండి ఇబ్బంది, చెడు సంఘటనలు, చెడు పనులు, భయము, ఆకలి, ప్రమాదం, విదేశీ అంశాలు, చిన్న ఉద్యోగం, నెలవారీ జీవితం, శారీరక శ్రమ, పిచ్చితనం, మతిమరుపు, ఇతరులను ఓడించడం, విజయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వ్యాధులు, మూత్ర విసర్జన, మూత్రపిండాలు, వైరస్లు, క్రీములు. అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ ఇచ్చాను. ఇక్కడ కుజుడు సొంత నక్షత్రంలో ఉన్నాడు, సూర్యగ్రహం ఉంది కాబట్టి కొద్దిగా సేవ్ చేస్తున్నాడు. కుజుడు సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా బీపీ సమస్యలు వస్తాయి. ఇక్కడ ఏమేమి ఇచ్చాను, వ్యాధులు, వ్యాపు, మూత్ర విసర్జన మూత్రపిండాలకు కూడా. ఒకవేళ ఇక్కడ శుక్రుడు ఉంటే కుజగ్రహంతో పాటు ఖచ్చితంగా మూత్రపిండాలు, కుజ శుక్ర గ్రహాల కాంబినేషన్ మూత్రపిండాలండి, రాసుకోండి. శుక్రుడు మూత్రపిండాల కారకత్వం వహిస్తాడు. సో ఇక్కడ శుక్రుడు ఉంటే మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెప్పేయచ్చు. కాబట్టి ఇక్కడ కుజుడు డబుల్ టైం వచ్చాడు కాబట్టి కోర్టు కేసులు ఉంటాయి, ఎందుకంటే 6వ స్థానం కోర్టు కేసులు కూడా. తర్వాత ఇప్పుడు 7వ స్థానం చూడండి, ఇక్కడ 7వ స్థానంలో సూర్యగ్రహం బలంగా ఉంది. చూడండి శుక్రుడు వచ్చాడు కాబట్టి ఓకే మ్యారేజ్ ఇస్తాడు. సూర్యగ్రహం ఏంటిది, 7వ స్థానానికి మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ చేస్తాడు. సూర్యగ్రహం 7వ స్థానానికి ఎర్లీ మ్యారేజ్ ఇస్తాడండి, మ్యారేజ్ ఎర్లీగానే ఇస్తాడు. కాకపోతే ఏం చేస్తాడు, సూర్యగ్రహం 7వ స్థానానికి డిస్టర్బెన్స్ ఇస్తాడు, ఎర్లీగా చేస్తాడు మ్యారేజ్, డిస్టర్బెన్సెస్ ఇస్తాడు, సెకండ్ మ్యారేజ్ కూడా ఇస్తాడు సూర్యగ్రహం 7వ స్థానానికి. సో ఇక్కడ 7వ స్థానం ఏంటిది, జీవిత భాగస్వామి, వైవాహిక జీవితం, వ్యాపారాలు. అబ్బాయి చాట్ అయితే ఇది భార్య, అమ్మాయి చాట్ అయితే భర్తని తెలియజేస్తుంది. కోరికలు, భర్త యొక్క స్థితి, ఇతరులపై ఆధారపడడం, తండ్రి యొక్క పెద్ద సోదరి, మరణం, డబ్బును పోగొట్టుకోవడం, కస్టమర్లు, మూత్రం, వీర్యం, లింగం, ప్రైవేట్ పార్ట్స్, నపుంసకత్వం, మూత్రపిండాలు. శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచిదేనండి, సంతానం ఉంటుంది. బలహీనంగా ఉంటే ఖచ్చితంగా ఈ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. మళ్ళీ ఇందులో 7వ స్థానంలో నపుంసక గ్రహాలు వస్తాయి.
నపుంసక గ్రహాలు ఏంటండి? నపుంసక గ్రహాలు ఏంటివి? ఇలాంటి మెసేజ్ పెడితే నాకు కొద్ది ఐడియా ఉంటుంది. నపుంసక గ్రహాలు ఏం చెప్పుకున్నాం మనం? చెప్పండి. నపుంసక గ్రహాలు వచ్చేసి, ఒక్క నిమిషం. నపుంసక గ్రహాలు ఏంటి? బుధ శని గ్రహాలండి. ఇందాక ఎవరో అయితే మెసేజ్ పెట్టాడు, గురూజీ ఐఎమ్ ఎగ్జిటింగ్ డ్యూ టు నెట్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే. శని బుధ గ్రహాలు అంటే 7వ స్థానంలో శని బుధ గ్రహాలు ఉండి బలహీనంగా ఉండకూడదండి. బలహీనంగా ఉంటే మళ్ళీ 12వ స్థానం ఏంటిది? బెడ్ కంఫర్ట్స్. మళ్ళీ 12వ స్థానాధిపతి కూడా బలహీనంగా, అప్పుడు వాళ్ళకు నపుంసక లక్షణాలు వస్తాయని చెప్పేయచ్చు. శుక్రుడు అయితే ఏం చేస్తాడు? 7వ స్థానంలో బలహీనంగా ఉంటే మూత్రపిండాలు ఇస్తాడు. మళ్ళీ సూర్యగ్రహం బలహీనంగా ఉంటే 7వ స్థానంలో ఇక్కడ ఏమి ఇచ్చాను? వీర్యం అని ఇచ్చాను. అంటే శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందని చెప్పేయచ్చు. ఈ విధంగా మళ్ళీ శని సూర్యగ్రహాలు వస్తే 7వ స్థానానికి ఈ శుక్రకణాల సంఖ్యే ఉండదు, మొటాలిటీ ఉండదు వీర్యంలో. ఈ విధంగా చూడాలి. సో ఇప్పుడు 8వ స్థానం ఏంటిది? ఇక్కడ 7వ స్థానంలో సూర్యగ్రహం వచ్చాడు. శుక్రుడు వీర్య కణాల కారకత్వం వహిస్తుంది. శుక్రుడు ఇక్కడిది బలహీనంగా ఉందనుకోండి, శుక్రకణాల సంఖ్య ఉండదు. అదే అమ్మాయి చాట్లో అయితే ఏంటి? శుక్రుడు అండాశయాలు 7వ స్థానం. ఇక్కడ ఏమి ఇచ్చాను? 7వ స్థానం నేను చూడండి, అండాశయాలని కూడా ఇచ్చాను. చూడాలి కదా. అంటే ఒకవేళ శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి రాశిచక్రంలో, అండాశయ సమస్యలు కూడా ఉంటాయని చెప్పేయచ్చు. ఈ విధంగా ఇప్పుడు 8వ స్థానంలో చూడండి 5 గ్రహాలు ఉన్నాయి. శుక్ర శని బుధ చంద్ర 4 గ్రహాలు అయ్యారు. ఈ 4 మళ్ళీ అవే ప్లానెట్లు వచ్చాయి, డబుల్ టైం వచ్చాయి. అంటే ఇక్కడ 8వ స్థానం ఫలితాలు చాలా పాజిటివ్గా ఉంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? 8వ స్థానం ఫలితాలు ఇక అమ్మాయి చాట్ అనుకోండి, మంగళసూత్రం, దీర్ఘాయువు, అంటే భర్త యొక్క ఆయుష్ బాగుంటుందని చెప్పేయచ్చు. 5 గ్రహాలు వచ్చాయి కదా. స్త్రీ యొక్క వైవాహిక బంధం, మంగళసూత్రం, వేరే వారితో సహజీవనం, ఒకరితో పారిపోవడం. కొంతమంది మ్యారేజ్ కాగానే పారిపోతుంటారు. అప్పుడు ఏంటంటే ఏం చూడాలి? 8వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 9వ స్థానంతో వస్తే పారిపోతారండి. రాసుకోండి. 8వ స్థానాధిపతి బలహీనంగా ఉండి 9వ స్థానంతో వస్తే పారిపోతారు, ఒకరితో లేచిపోతారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కట్నము, లాటరీ, జీవిత బీమా, ఆధ్యాత్మిక, మంచి కోణంలో క్షుద్ర పూజలు, ఓటమి, అవమానం, అశుద్ధం, అడ్డంకులు, నొప్పి, ప్రతికూల సంఘటనలు, దొంగతనం, హత్య, మరణం, ఒంటరితనం. ఇది కూడా ఒంటరితనం ఇచ్చాను చూడండి. మీరు ఒంటరితనం అచ్చిందనంగానే రాసుకోండి. 3వ స్థానం సంచారి, 5వ స్థానం సన్యాసి జీవితం, 6వ స్థానం ఒంటరి జీవితం. ఇది కూడా 8వ స్థానం కూడా ఒంటరి జీవితమేనండి. ఇక్కడ ఇచ్చాను చూడండి. తర్వాత ఖైదు, పరిశోధన, సంకల్పం, చేసే ప్రయత్నాలని వ్యర్థం అవ్వడం, ప్రభుత్వ శిక్ష, దేవుడికి అపచారం, చెడ్డ పేరు, ప్రైవేట్ పార్ట్స్ చూడండి, వృషణాలు, తగ్గని వ్యాధి, సోమరితనం, పునరుత్పత్తి అవయవాలు, ఎయిడ్స్ వ్యాధి, మానవ శరీరంలో ఇది గర్భాశయము, జననేంద్రియాలు, మల. అంటే 8వ స్థానాధిపతి రావు కేతు కుజ చంద్రగ్రహాల ప్రభావంలో ఉంటే లైఫ్లో సంతానం ఉండదండి. ఈ ఒక్క రూల్ చాలు మీకు. 8వ స్థానాధిపతి చంద్ర కుజ రాహుకేతు యొక్క ప్రభావంలో ఉంటే, ఇక్కడ చూడండి ఈ రాశి చక్రంలో ఇక్కడ చంద్ర కుజ గ్రహాలు లేరు, చూశారా అండి? ఉన్నారా? శుక్ర శని బుధ చంద్రగ్రహాలు ఉన్నారు, కానీ కుజ రాహుకేతు గ్రహాలు కనపడలేదు ఇక్కడ ఈ చార్ట్లు. అంటే వీళ్ళకి సంతానం తొందరగా ఉంటుంది. ఒకవేళ 8వ స్థానాధిపతి బలహీనంగా ఉండి చంద్రకుజ రాహుకేతు యొక్క ప్రభావంలోకి వెళితే
లైఫ్లో సంతానం అంటే ఈ చార్టును చూసి చెప్పేయచ్చు మనం వాళ్ళకి సంతానం ఉంటుందా లేదా అనేది. ఈ విధంగా చూడాలి. ఏంటంటే తర్వాత ఇంకేమి ఇచ్చాను, తగ్గని వ్యాధి అని ఇచ్చాను. ఎప్పుడు తగ్గదు వ్యాధి? ఈ 8వ స్థానాధిపతి 1, 6కు వెళ్తే, ఆ 1వ స్థానం 6వ స్థానం కూడా బలహీనంగా ఉంటే లైఫ్లో తగ్గదండి జబ్బు. ఈ 8వ స్థానాధిపతి 1వ స్థానం తన గురించి, 6వ స్థానం రోగస్థానం యొక్క ప్రభావంలోకి వెళితే తగ్గదు. సో ఇక్కడ అన్ని మంచి గ్రహాలు ఉన్నాయి 8వ స్థానంలో, అందులో కూడా 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడికి 8వ స్థానం యొక్క ఫలితాలు 100% బాగుంటాయి. ఇక్కడ ఏమి ఇచ్చాను 8వ స్థానం ఫలితాలు? ఇదిగో ఇతరుల డబ్బు రావడము, కట్నము, లాటరీ, నిధి, ఇవి తగిలాయనుకోండి డబ్బు చాలా ఎక్కువ కదండి, అంతే కదా. అదృష్టాలు కూడా ఇది. సో ఈ విధంగా ఈ జాతకుడికి చాలా డబ్బు కూడా వచ్చేస్తుంది, అదృష్టాలు కూడా ఉంటాయి. 9వ స్థానం ఏంటిది చూడండి, ఆధ్యాత్మిక విషయాలు, అదృష్టాలు, చట్టపరమైన లేదా మతపరమైన విషయాలు, దేవాలయాల సేవ, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద జ్ఞానం, ధర్మం, కానుకలు, దేవాలయము, వారసత్వము, కులం, ఉన్నత విద్య, ఉపాధ్యాయుడు, గురువు, తండ్రి, మనవడు, తండ్రి పరిస్థితి, ఔషధాలు, సైన్స్, విదేశీ ప్రయాణాలు, ఐశ్వర్యం, అన్ని మంచి ఫలితాలేనండి. 9వ స్థానం షేర్ మార్కెట్, మానవ శరీరంలో తుంటి మరియు పిరుదులు తొడలను సూచిస్తుంది. 9వ స్థానం అన్ని మంచి ఫలితాలు. ఎప్పుడైనా సరే 9వ స్థానానికి ఖచ్చితంగా గురువు వచ్చాడు అనుకోండి, గురువు వచ్చి బలంగా ఉంటే వాళ్ళకి లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావాలి. ఇది ఒక తంబు రూలు. గురువు 9వ స్థానంలో ఉంటే, ఇక్కడ చూడండి 9వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, పర్వాలేదు. గురువు వచ్చిందనుకోండి లైఫ్ లాంగ్ వీళ్ళు చనిపోయేంత వరకు డబ్బుకి ఎలాంటి సమస్య ఉండదండి. గురువు వస్తే, ఇక్కడ రాలేదు, వస్తే ఇంకా బాగుండేది. అంటే 8వ స్థానం ఇన్కమ్ ఇచ్చింది, గురువు కూడా వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే 9వ స్థానానికి గురువు ఉపాధ్యాయుడు, గురువు అదృష్టాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ శుక్రగ్రహం బలంగా ఉంది. మరి 9కి శుక్రుడు వస్తే ఏం చేస్తాడు? సెకండ్ మ్యారేజ్ ఇస్తాడండి. సెకండ్ మ్యారేజ్ ఇవ్వకపోయినా కానీ ఎఫైర్స్ ఇస్తాడు. ఖచ్చితంగా 2 ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పేయచ్చు. శుక్రుడు 9కి వచ్చి బలంగా ఉంటే రాసుకోండి. శుక్రగ్రహం 9వ స్థానానికి సెకండ్ మ్యారేజ్. అయ్యో నాకు సెకండ్ మ్యారేజ్ లేదంటే సెకండ్ సెటప్ ఉన్నట్టే, డౌటే లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చూడు, ఇక్కడ ఇంకేమి ఇచ్చాను, సంపదను విరాళంగా స్వీకరించడం, ఐశ్వర్యము, శ్రేయస్సు. కాబట్టి గురుగ్రహం ద్వారా శుక్రుడు వస్తే ఇంకా మంచిది. సో వీళ్ళకి ఇన్కమ్కి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. 9 ఇక 10వ స్థానం ఏంటిది? ఇది వృత్తి ఉద్యోగాల గురించి తెలియజేస్తుంది. జీవనోపాధి, ఉన్నత ర్యాంకు, ప్రమోషన్స్, శాశ్వత ఉద్యోగం అండి. 10వ స్థానాధిపతి బలంగా ఉంటే లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇచ్చే ఉద్యోగం ఉంటుంది. ప్రభుత్వం నుండి అవార్డ్స్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది, బ్రాండ్. కాదు వీళ్ళు కొద్దిగా పొట్టిగా ఉంటారండి. 10వ స్థానాధిపతి బాగా బలంగా ఉండి లగ్నానికి వస్తే కొద్దిగా పొట్టిగా ఉంటారు. విదేశీ ధనం, విదేశాలు తిరగడం, విదేశీ డబ్బు, వివాహ జీవితం నుండి వేరు, అథ్లెటిక్స్, వ్యవసాయము, డాక్టర్స్, ఇంటి సాంప్రదాయాలు, మంత్రం జపించడం, ప్రేగులు, మానవ శరీరంలో ఇది మొక్కాలను చూపిస్తుంది. చూడండి ఇక్కడ 10వ స్థానంలో సూర్యగ్రహం ఒకటే ఉంది, నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చింది. ఇంకొక 2-3 గ్రహాలు ఉంటే బాగుండేది. అప్పుడు మనం ఏం చూడాలి? 10వ స్థానం మీద ఏదైనా దృష్టి పడదా చూడాలి. ఇక్కడ ఏ దృష్టి లేదు. చూడండి రాహుగ్రహం వచ్చింది సేమ్ డైరెక్షన్లో. సో ఇన్కమ్ ఉంటుంది 8వ స్థానం ద్వారా, కాకపోతే లైఫ్ లాంగ్ ఉండే ఇన్కమ్ అనేది ఉండదు. ఇక్కడ గురుగ్రహం వస్తే లైఫ్ లాంగ్, 9వ స్థానం గురుగ్రహం వస్తే లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ 10వ స్థానం వీక్ అయింది. కాబట్టి జాబ్ ఉంటుంది, కానీ ఏదైతే ఫ్యూన్ ఒకవేళ అటెండర్ జాబ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, అటెండర్ జాబ్లోనే కంటిన్యూ అవుతాడు.
ఇంకొక 2-3 గ్రహాలు వచ్చాయనుకోండి, అటెండర్ జాబ్లు జాయిన్ అయినా సరే మంచి ప్రమోషన్స్ వస్తాయి. అప్పుడు మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహము ఓల్ అండ్ సోల్ ప్లానెట్ అయ్యాడు. 11వ స్థానం ఏంటిది? అన్ని మంచి ఫలితాలేనండి. 11వ స్థానం అన్ని మంచి ఫలితాలు, A to Z, PhD చేయడం. కాబట్టి ఇక్కడ సూర్యగ్రహం, కుజ, రాహు, ఇక్కడ అన్ని చూడండి, రాహు, కేతు, కుజగ్రహాల ప్రభావం ఉంది. ఎప్పుడైనా సరే కుజ, రాహు, కేతు గ్రహాల ప్రభావం వస్తే మైనస్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే 11వ స్థానంలో సూర్యగ్రహం మంచి ఫలితాలు ఇస్తాడు. మరి దేని ద్వారా వచ్చింది? కుజగ్రహం ద్వారా వచ్చింది, అంతే కదండి. ఇవేమో కేతు ద్వారా వస్తాయి, కేతు కుజగ్రహాల ద్వారా వచ్చారు. కుజకేతు గ్రహాల ద్వారా కాకుండా వేరే గ్రహాల ద్వారా వస్తే 11వ స్థానం యొక్క ఫలితాలు 100% బాగుంటాయి. అర్థమైందా అండి? ఇది సో బాగానే ఉంటాయి. ఓవరాల్గా 11వ స్థానం లైఫ్ లాంగ్ బాండింగ్ కూడా. చివరిగా 12వ స్థానం అండి, ఇవి ఖర్చులు, ఫారెస్ట్ లైఫ్, ఆత్మహత్య, ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, సీక్రెట్ ఏజెంట్స్ జాబ్స్ అండి, ఇది కూడా ఒంటరితనమే, మీరు రాసుకోండి. ఎందుకంటే మనం మ్యారేజ్ ప్రిడిక్షన్ ఖచ్చితంగా చెప్తే చాలండి. ఇది కూడా ఒంటరితనమే, రాసుకోండి. 3వ స్థానము సన్యాసి లక్షణాలే, 5వ స్థానం కూడా సన్యాసి లక్షణాలే, 6వ స్థానము ఒంటరి జీవితం, 8వ స్థానము ఒంటరి జీవితం, 12వ స్థానం కూడా ఒంటరి జీవితం. మీరు రాసుకోండి ఇవి, ఎందుకంటే మనం ఫ్యూచర్లో మ్యారేజ్ ప్రిడిక్షన్కి చాలా ఉపయోగపడతాయండి. 3వ స్థానము సన్యాసి లక్షణాలే, 5వ స్థానం కూడా సన్యాసి లక్షణాలే, 6వ స్థానం ఒంటరి జీవితం, 8వ స్థానం ఒంటరి జీవితం, 12వ స్థానం ఒంటరి జీవితం. ఇది మీరు మన మ్యారేజ్ ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్కమ్ ట్యాక్స్, జైలుకి వెళ్ళడం, రహస్య కళ వాళ్ళు చూడండి, భార్య చనిపోవడం, శరీర భాగాలు పనిచేయకపోవడం, పక్షవాతం. ఎప్పుడైనా సరే 12వ స్థానాధిపతి చూడండి, 12వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి బలహీనంగా ఉంటే ఖచ్చితంగా పక్షవాతం వస్తుందండి, రాసుకోండి. లగ్నాధిపతి 12వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే పక్షవాతం వస్తుంది. నిద్ర సమస్యలు, మంచి నిద్ర ఇస్తుంది, శరీరం యొక్క అన్ని విసర్జన ఉత్పత్తులు, పాదాలు, రక్తం, ఎడమకాలు. ఇక్కడ చూడండి 12వ స్థానంలో చంద్రగ్రహం ఉంది. చంద్రగ్రహం 12వ స్థానానికి ఏంటిది? నిద్ర సమస్యలు ఇస్తాడు. చంద్రగ్రహం 12వ స్థానానికి కంటి సమస్యలు కూడా. చంద్రగ్రహం 12వ స్థానానికి నిద్ర సఫిషియెంట్గా ఇవ్వడు. శనిగ్రహం వస్తే అప్పుడు ఇక్కడ శని బుధ గ్రహాలు వచ్చారనుకోండి, నపుంసక లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 12వ స్థానం బెడ్ కంఫర్ట్స్ కాబట్టి ఇక్కడ చంద్ర శుక్ర గ్రహాలు వచ్చారు కాబట్టి చంద్రుడు 12వ స్థానానికి నిద్ర సమస్యలు ఇస్తాడు. సో ఈ విధంగా మనం 12 స్థానాలను తీసుకొని ఈ నక్షత్ర పద్ధతిని బట్టి మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చండి. ఓకేనా అండి? If you like this video, you can click on the like and subscribe button. Thank you.